ఇక ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అప్పర్ కాపర్ డ్యాం మరోసారి కుంగిపోయింది. ముచ్చటగా మూడోసారి ధ్వంసమైన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ మౌనవ్రతం పాటిస్తున్నాయి. కాళేశ్వరంలో కేవలం పిల్లర్లకు పగుళ్లు వస్తే నానాయాగి చేస్తున్న కేంద్రం ఎన్డీఎస్ఏలు పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. అప్పర్ కాఫర్ డ్యాం మరోసారి కుంగిపోయింది. దాదాపు 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతున ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. గతంలో 2022లోనూ ఇదే విధంగా కాఫర్ డ్యాం దెబ్బతిన్నది. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. అయినా ప్రాజెక్టు నాణ్యతపై ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఎన్డీఎస్ఏ గానీ నోరు బెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే అయినా సొంతంగా నిర్మించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తుండగా కేంద్రం నిధుల సాయం చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన దిగువన కాపర్ డ్యాంలను నిర్మించాల్సి ఉన్నది. ఆ తర్వాత ప్రధాన డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 28 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా 2.1 కిలోమీటర్ల పొడవుతో 31 మీటర్ల ఎత్తుతో ఎగువ కాపర్ డ్యాంను నిర్మించాలని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ తర్వాత దాని ఎత్తును 41.5 మీటర్లకు పెంచారు. అయితే అప్పర్ కాఫర్ డ్యాంను ఇష్టారాజ్యంగా నిర్మించారు. 2.1 కిలోమీటర్ల పొడవైన డ్యాంలో ఒకచోట 380 మీటర్లు, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలారు. ఫలితంగా 2022లో వచ్చిన వరదలతో గ్యాప్ వదిలిన చోట్ల కాఫర్ డ్యాం దెబ్బతిన్నది. ఆ తర్వాత కాఫర్ డ్యాంను మరింత ఎత్తు పెంచారు. తాజాగా 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతున కాఫర్ డ్యాం ధ్వంసమైంది. నాణ్యతా లోపం కారణంగా గతంలో దెబ్బతిన్న ప్రాంతంలోనే ఇప్పుడు కూడా కాఫర్ డ్యాం దెబ్బతిన్నదని సమాచారం. ఈ 2 సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎన్డీఎస్ఏ కనీసం వచ్చి చూసి నాణ్యతా లోపంపై ప్రశ్నించలేదు. ఏదైనా భారీ ప్రాజెక్టును కట్టే సమయంలో తొలుత వరద మళ్లింపు కోసం ఎగువ దిగువన కాఫర్ డ్యాంలను నిర్మిస్తారు. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తారు. డ్యాంలో నీరు నిల్వ ఉంచేందుకు, నీటి లీకేజీలను అరికట్టేందుకు భారీ వరదల నుంచి డ్యాం పునాదిని పటిష్టంగా ఉంచడంలో డీవాల్ అత్యంత కీలకమైనది. డీవాల్ను నది లోపల రాతి పొర నుంచి నది పైభాగం బెడ్ లెవెల్ వరకు నిర్మించాల్సి ఉంటుంది. డీవాల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే మట్టి, రాతి కట్టను ఈసీఆర్ఎఫ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. పోలవరం డ్యాంకు సంబంధించి డీవాల్ నిర్మాణం చంద్రబాబు హయాంలో 2017లో చేపట్టారు. ఎగువన కాఫర్ డ్యాం నిర్మించకుండానే దాదాపు 600 కోట్ల రూపాయలతో 1.398 మీటర్ల పొడవుతో 1.5 మీటర్ల వెడల్పు, నది అడుగు భాగంలోకి దాదాపు 90 మీటర్ల లోతుతో డీవాల్ నిర్మాణం చేపట్టారు. 2018 సంవత్సరం చివరి నాటికి డీవాల్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే 2020లో వచ్చిన గోదావరి భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతిన్నది. ఒకచోట 200 మీటర్ల మేర వాల్ కొట్టుకుపోయింది. అనేక చోట్ల డీవాల్ ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ఎగువన కాఫర్ డ్యాం నిర్మించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం కిక్కురుమనలేదు. డీవాల్ దెబ్బతినడంతో దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తద్వారా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 35,000 కోట్ల రూపాయల నుంచి 55,000 కోట్ల రూపాయలకు పెరిగింది. పోలవరం డ్యాం భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. అయినా ఎన్డీఎస్ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు గతంలో నిర్మించిన డీవాల్కు 6 మీటర్ల ఎగువన 1.47 కిలోమీటర్ల పొడవుతో కొత్తగా మరో డీవాల్ను నిర్మించాలని, ఇందుకు 1000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై రాద్ధాంతం చేస్తున్న కేంద్రం, ఎన్డీఎస్ఏ నిపుణులు జాతీయ ప్రాజెక్టులో వరుసగా బయటపడుతున్న లోపాలపై మాత్రం నోరెత్తడం లేదు. ఎన్డీఎస్ఏ నిపుణులు వచ్చి ప్రాజెక్టును కనీసం పరీక్షించిన దాఖలాలు కూడా లేవు. నిబంధనలకు విరుద్ధంగా డీవాల్ నిర్మించినా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కనిపించలేదు, కనీసం మందలించలేదు. నిర్మాణ లోపాల కారణంగా ప్రాజెక్టు వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగినా తప్పుగా అనిపించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు.